V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీ భవనాలు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిన గవర్నర్ తాజా ఉత్తర్వుతో హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ ములుగు ఎమ్మెల్యే సీతక్కకు అవతరణ వేడుకల్లో అవమానం వేదికపైకి ఆహ్వానించని అధికారుల తీరుకు ఆగ్రహించిన ఎమ్మెల్యే సీతక్క జూన్ 8న ఏపీ కేబినెట్ విస్తరించనున్న సీఎం జగన్ సీఎంను కలిసేందుకు ప్రయత్నిస్తున్న పలువురు ఆశావాహులు భక్తజనంతో కిటకిటలాడుతున్న తిరుమలగిరులు స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ పాలన అంతా అమరావతి నుంచే నడుస్తుండడంతో హైదరాబాద్లో ఏపీ ప్రభుత్వానికి చెందిన పలు భవనాలు ఖాళీగా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక భవనాన్ని ఏపీ పోలీస్ శాఖకు, మరో భవనాన్ని ఇతర కార్యాలయాలకు కేటాయించి మిగిలిన అన్ని భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ పలుమార్లు గవర్నర్ వద్ద ప్రస్తావించడమే కాకుండా తెలంగాణ కేబినెట్ కూడా విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్లోని ప్రభుత్వ భవనాలను సమంగా పంచారు. కానీ ఏపీ ప్రభుత్వం వాటిని వాడుకోవడం లేదు. అయినప్పటికీ వాటికి కరెంటు బిల్లులు, ఇతర నిర్వహణ ఛార్జీలన్నీ ఏపీ ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ నిర్ణయంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో ములుగు ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత సీతక్కకు అవమానం జరిగింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీతక్కను అధికారులు వేదికపైకి ఆహ్వానించలేదు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆదివాసిని కాబట్టే అధికారులు తనను అవమానించారని సీతక్క ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలకు అధికారులు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. తనను అవమానిస్తే ములుగు నియోజకవర్గ ప్రజలను అవమానించినట్లేనని స్పష్టం చేశారు. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చందూలాల్పై 18,423 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇప్పటి వరకు 26,259 ఉద్యోగాలు భర్తీ చేశామని కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎంపికలు, పరీక్ష నిర్ణయాల్లో పారదర్శకతను పాటిస్తూ దేశంలోని ఇతర పీఎస్పీలకు ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఎస్పీఎస్ కార్యాలయంలో కార్యదర్శి వాణిప్రసాద్, సభ్యులు సి విఠల్, డాక్టర్ బి చంద్రావతి, డి కృష్ణారెడ్డి, ప్రొఫెసర్ శైలుతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు టీఎస్పీఎస్సీ చొరవ అంశంపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఘంటా చక్రపాణి విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 5 ఏళ్లు పూర్తయింది. ఈ 5 ఏళ్లలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఏ చిన్న సమస్య లేకుండా 26,259 ఉద్యోగాలు భర్తీ చేశాం. త్వరలోనే మిగిలినవి పూర్తి చేస్తాం. అవగాహన లోపం కారణంగా కొందరు నియామకాలన్నీ కోర్టు కేసులతో నిలిచిపోయాయని దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ 10 నుంచి 12% మాత్రమే కొన్ని నిబంధనల్లో స్పష్టత లేకపోవడం, న్యాయ వివాదాలు, ఇతర సాంకేతిక కారణాలతో ఆగిపోయాయి. కమిషన్ వెలువరించిన ప్రకటనల్లో ఉద్యోగాలన్నీ విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. ఈ విషయంలో కమిషనర్ ఉద్యోగులు పనితీరును అభినందిస్తున్నా అని తెలిపారు. వైకాపా శాసనసభాపక్షం ఈ నెల 7న సమావేశం కానుంది. ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. 8న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మంత్రి మండలిలోకి ఎవరిని ఎందుకు తీసుకుంటున్నామన్న వివరాలను జగన్ అక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అదే రోజు కొత్త మంత్రుల జాబితాను ప్రకటించవచ్చని అంటున్నారు. మరోవైపు ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉందని వైకాపా వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా సభాపతి, ఉపసభాపతి ఎన్నిక ఉంటుంది. ఆ పదవులకు ఎవరైతే బాగుంటుందన్న అంశము శాసనసభాపక్ష భేటీతో చర్చకు రావచ్చంటున్నారు. అలాగే సభలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపైన చర్చించనున్నారు. విషయపరంగా ప్రతిపక్ష దాడిని ఎదుర్కొనేందుకు వివిధ అంశాలపై ఏ బృందంలో ఎమ్మెల్యే ఉండాలన్న దానిపైన చర్చ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పూర్తి ఎజెండా సోమవారం ఖరారు చేయనున్నట్టు తెలిసింది.
సంతలో సరుకులు కొనుక్కుని ఆటోలో సంతోషంగా ఇంటిబాట పట్టిన ఆ గిరిజనులు లిఫ్తపాటుతో విగతజీవులయ్యారు. 5 నిండు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. 7 ఏడాది వయసు బాలుడు సహా మరో 6గురు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. విశాఖపట్నం మన్యంలో ఆదివారం జరిగిన ఆటో ప్రమాదం మిగిల్చిన విషాదం ఇది. ఆటో కరెంటు స్తంభాన్ని ఢీకొంటే మహా అయితే బోల్తా పడి ప్రయాణికులకు గాయాలవుతాయి. ఇక్కడ విద్యుత్ తీగలు తెగి ఆటోపై పడడంతో ప్రయాణికులందరికీ విద్యుదాఘాతం కావడంతో ఇంత ఘోరం జరిగింది. ఒడిశా సరిహద్దుకు ఆనుకుని ఉండే చింతపల్లి మండలం బలపంచాయతీలో జరిగిన ఈ ఘటన ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మండలంలోని కోరుకొండలో ఆదివారం వారపు సంత వచ్చిన పలు గ్రామాలకు చెందిన 12 మంది తిరుగు ప్రయాణంలో చెరువూరు వెళ్లే ఆటో ఎక్కారు. దారిలో అదుపు తప్పి ఆటోలో రహదారి పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొంది. స్తంభంపైనున్న తీగలు తెగి ఆటోపై పడడంతో వారంతా విద్యుదాఘాతానికి గురయ్యారు. వంచూర్బా గంగరాజు, లోత బొంజిబాబు, ఆటో డ్రైవర్ వంతుల కృష్ణారావు, జనుగూరు ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా వంచూర్బా చిట్టిబాబు లోతుగెడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. వండల రామ్మూర్తి, వంచూర్బ చిన్నబ్బాయి, లోత వరలక్ష్మి, పాతును జానుబాబు, వెచ్చంగి దావీదు, 7 ఏడాది వయసున్న జనుగూరు వివేక్ తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా మృత్యుతో పోరాడుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు, క్షతగాత్రుల హాహాకారాలతో లోతుగడ్డ ఆసుపత్రి పరిసరాలు హృదయ విదారకంగా మారాయి. మృతులు, క్షతగాత్రులంతా చెరువూరు, చికునపనస, సబ్బంపల్లి గ్రామాలకు చెందినవారు. ఆటో ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రమాదంపై జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు. కొన్ని నెలల క్రితం యాదాద్రి జిల్లా హాజీపూర్లో వెలుగు చూసిన దారుణాలు తెలుగు రాష్ట్రాలను నివ్వెరపరిచాయి. శ్రీనివాస్ రెడ్డి అనే యువకుడు అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడి వారిని కిరాతకంగా అంతమొందించిన వైనం హాజీపూర్ గ్రామాన్నే కాదు, ప్రతి ఒక్కరిని ఒళ్ళు గగ్గురు పొడిచేలా చేసింది. బావిలో వరుసగా ఒక్కో అమ్మాయి మృతదేహం ఆనవాళ్లు లభ్యం కావడం సంచలనం సృష్టించింది. నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ప్రస్తుతం అతడిని మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. విద్యార్థినులపై అత్యాచారం చేసి వారి దేహాలను పొదల్లో దాచి చీకటి పడగానే బావిలోకి విసిరేసేవాడినని శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు తెలిపినట్టు సమాచారం. కాగా శ్రీనివాస్ రెడ్డి చంపేసిన ఓ అమ్మాయికి చెందిన ఆధార్ కార్డు బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో ఉన్న ఓ చెరువులో లభ్యమైంది. ఇప్పుడు ఆ బాలిక సెల్ ఫోన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరో విద్యార్థినికి చెందిన ఐడి కార్డు హాజీపూర్ నుంచి మైసిరెడ్డిపల్లి వెళ్లే మార్గంలో గుర్తించారు. ఎవరు ఊహించని రీతిలో ప్రధాని నరేంద్ర మోదీ బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ కుటుంబానికి లేఖ రాశారు. ఇటీవలే అజయ్ దేవ్గన్ తండ్రి ప్రముఖ ఫైట్ మాస్టర్ వీరు దేవ్గన్ కన్నుమూశారు. అయితే ఎన్నికల హడావుడిలో ప్రధాని ఎంత బిజీగా ఉండడంతో స్పందించలేకపోయారు. ఈ నేపథ్యంలో అజయ్ దేవ్గన్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ సుదీర్ఘమైన లేఖ రాశారు. బాలీవుడ్లో సాహసోపేతమైన స్టంట్ మాస్టర్ ఎవరంటే వీరు దేవ్గన్ అనే చెప్పాలి. తన వద్ద పనిచేసే వ్యక్తులను కంటికి రెప్పలా చూసుకునే వీరు చనిపోయారని తెలిసి చాలా బాధపడ్డాను. సినిమాపై ఉన్న గౌరవంతో ఎన్నో నవ్య రీతులను వెండితెరకు పరిచయం చేసిన వ్యక్తి వీరు దేవ్గన్. గ్రాఫిక్స్ లేని కాలంలో ఆయన చేసిన సాహసాలు ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయాయి. పనిని నమ్ముకుని దానికోసం ఎంతకైనా తెగించేవారు వీరు దేవ్గన్. ఓ స్ఫూర్తి ప్రదాత. మనం తీసుకునే రిస్క్ స్థాయిని బట్టే మన ప్రపంచం పయనిస్తుంది. ఆ విధంగా చూస్తే వీరు దేవ్గన్ లాంటి వ్యక్తి ఎంతో అరుదుగా కనిపిస్తారు. ఈ సందర్భంగా దేవ్గన్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ లేఖలో పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో మర్రిగూడ మండలం ఎంఈఓ అవినీతి అక్రమాలు వెలుగు చూశాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులకు, ఫ్లోరైడ్ బాధిత విద్యార్థుల కొరకు మిదాని స్వచ్ఛంద సేవా సంస్థ వారు సిఎస్ఆర్ కార్పొరేషన్ పాలసీ కింద చండూర్, మర్రిగూడెం, నారాయణపురం 43 ప్రభుత్వ పాఠశాలలకు 34,26,975 రూపాయలను వెచ్చించి 1,209 డ్యూయల్ డెస్క్ బెంచీలను అందించారు. 43 పాఠశాలలకు బెంచీలను పంపిణీ చేయగా చండూర్ ప్రభుత్వ పాఠశాలకు 63
బెంచీలు మంజూరు చేశారని తప్పుడు లెక్కలు చూపించారు. ఈ విషయం తెలుసుకున్న యూత్ ఫర్ బెటర్ సొసైటీ మర్రిగూడెం వారి ద్వారా సమాచారం హక్కు చట్టం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని 43 పాఠశాలలకి అరకొరగా మంజూరు చేశారని, చండూరులో 63 డ్యూయల్ డెస్క్ బెంచీలు అందలేదని పాఠశాల యాజమాన్యం తెలిపారు. ఈ విధంగా మర్రిగూడ మండలం ఎంఈఓ సుధాకర్ 63 బెంచీల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని, తప్పుడు లెక్కలు చూపించి ఒక్కో బెంచీ ఖరీదు 4,000 రూపాయలతో దాదాపు 2,52,000 రూపాయలు అవినీతి జరిగిందని, మిదాని సంస్థను ఎంఈఓ మరియు హెచ్ఎంలు మోసం చేశారని, ఈ విషయంపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిఈఓ సరోజినీదేవి విన్నవించినా పట్టించుకోలేదన్నారు. మర్రిగూడ గ్రామస్తుని మర్రిగూడకు సంబంధించినటువంటి మర్రిగూడ, చండూరు, నారాయణపురంకి సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థుల కోసం మెరుగైన సౌకర్యాల కోసము డ్యూయల్ డెస్క్లను మిధాని అనేటువంటి కంపెనీ తన యొక్క ఫండ్ ఏదైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ఉందో దానికి సంబంధించి సుమారుగా 34 లక్షల రూపాయల విలువైనటువంటి డ్యూయల్ డెస్క్లను ఈ 3 మండలాలకు మంజూరు చేయడం జరిగింది. ప్రత్యేకంగా మర్రిగూడ మండలానికి సంబంధించినటువంటి 973 డ్యూయల్ డెస్క్లను పంపిణీ చేయడం జరిగింది. ఆ పంపిణీలో చాలా అవకతవకలు జరిగినాయి. మర్రిగూడ మండలానికి సంబంధించినటువంటి ఎంఈఓ సుధాకర్ గారు ఈ మండలంలో పంచాల్సినటువంటి డ్యూయల్ డెస్కులను తప్పుదారు పట్టిస్తూ తమ సొంత గ్రామమైనటువంటి గరిడెపల్లి మండలము పొనుగోడు గ్రామంలో వారి యొక్క అమ్మా నాన్న స్మారకార్థం పేరు మీద తన సొంతంగా డబ్బులు పెట్టి చేయించినట్టు ప్రచారం చేస్తూ పంపిణీ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం కాదు. మర్రిగూడకు సంబంధించినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో 977లో సంబంధించినటువంటి డ్యూయల్ డెస్క్లకు సంబంధించినటువంటి చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలో సగం వరకే పంచి మిగతా సగము తన సొంత గ్రామంలో పంచుకోవడం జరిగింది. ఈ విధంగా అవకతవకలు పాల్పడారు. సుమారుగా 2,29,970 రూపాయలకు సంబంధించినటువంటి డ్యూయల్ డెస్క్లను వాళ్ళ సొంత గ్రామంలో పంచడం జరిగింది. పంచడంతో పాటు పబ్లిసిటీ చేస్తూ సొంత డబ్బులతోని నేను పంచానని పబ్లిసిటీ చేసుకున్నటువంటి ఎంఈఓ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో యూత్ ఫర్ బెటర్ సొసైటీ ఆర్గనైజేషన్ పేరు మీద మేము ఉద్యమాన్ని చేపడతాము. మర్రిగూడకు సంబంధించినటువంటి మర్రిగూడ మండలానికి సంబంధించిన లిస్టు మొత్తం కూడా మా దగ్గర ఉంది. తక్షణమే జిల్లా స్థాయికి సంబంధించిన విద్యాధికారులు స్పందించాలి. స్పందించని ఏదో ఆర్గనైజేషన్ పేరు మీద ఉద్యమం చేస్తాము. మర్రిగూడకు సంబంధించినటువంటి అభివృద్ధి కోసం పంపిణీ చేసినటువంటి ఏదైతే డ్యూయల్ డెస్క్లు ఉన్నాయో వాటి ప్లేస్ లో ఆయన సొంత ప్రయోజనాలకు వాడుకోవడం ఎంతవరకు సమంజసం కాదు. దీనిపైన ఎంఈఓ గారు స్పందించాలి. లేని పక్షంలో ఎంఈఓ గారు రాజీనామా చేసేంత వరకు ఉద్యమం సాగుతుంది. దాంతో పాటు ఎక్కడైతే పంచినటువంటి డ్యూయల్ డెస్క్లు అయితే వాటన్నిటిని తిరిగి మర్రిగూడ మండలానికి తీసుకురావాలి. తీసుకొచ్చి ఏదైతే పేద విద్యార్థుల కోసం మిధాని కంపెనీ ఇచ్చిందో అవన్నీ కూడా ఇక్కడ తీసుకురావాలి. లేని పక్షంలో ఎంఈఓ గారి మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాము. ఏదైతే యూత్ ఫర్ బెటర్ సొసైటీ ఉందో పెద్ద ఎత్తున యువత ఉంది. ఆ యువత ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్.
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామంలో సిపిఎం గ్రామ కార్యదర్శి నకిరేకంటి వెంకటేశ్వర్లను దుండగులు కత్తులతో నరికి హత్య చేశారు. గుర్తు తెలియని దుండగులు చేసిన ఈ హత్యలో ఎవరి పాత్ర ఉన్నదనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో కరివేముల గ్రామం దగ్గర బండగట్టు వాటర్ స్కీమ్ పైపు పగిలిపోయింది. దీనివల్ల దాదాపుగా దేవనకొండ మండలంలో 30 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోతుంది. ఇప్పటికే అధికారులు నిర్లక్ష్యం వల్ల 15-20 రోజుల దాకా ట్రాన్స్ఫారం మరమ్మతులతో ప్రజలకు త్రాగునీరు లేక చాలా అవస్థలు పడుతున్నారు. వాటర్ స్కీమ్ నిర్వహణ కూడా సరిగా లేక ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. ఇలా పైపులు పగిలిపోవడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం బడంగ్పేట్ మెయిన్ రోడ్ SBI బ్యాంక్ ఆపోజిట్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఇంతకు ముందు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ సీల్ చేయడం జరిగింది. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ రవీందర్ ఎడ్యుకేషన్ ఈ ఇయర్ అకాడమీ ఎలాంటి అడ్మిషన్ తీసుకోము అని రాసి ఇవ్వడం జరిగింది. MEO ఆఫీసర్కు లెటర్ రాసిచ్చారు. కానీ ఈరోజు అడ్మిషన్ ప్రారంభించారు. ఇక్కడున్న స్కూల్ కరస్పాండెన్స్ దాన్ని ఆపడం మీడియా దృష్టికి రావడం జరిగింది. ఎలాంటి పర్మిషన్ లేని స్కూల్స్ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం కోరడం జరిగింది. నారాయణపేట జిల్లాలోని ఊట్కూరు మండలంలోని ఎరుగడపల్లి గ్రామ సమీపంలో అక్రమంగా ఆటోలో తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. గ్రామానికి నకిలీ పత్తి విత్తనాలు వస్తున్నాయనే సమాచారంతో వాహనాలు తనిఖీ చేయగా ఒక ఆటోలో నకిలీ విత్తనాలకు వాడే రసాయనాలు లభించాయి. విషయాన్ని ఎస్పీ డాక్టర్ చేతనతో పాటు వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వగా వ్యవసాయ అధికారులు పోలీస్ స్టేషన్కు చేరుకుని పంచనామా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ డాక్టర్ చేతన మాట్లాడుతూ నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ స్పూరియస్ సీడ్స్ కేసుని ఇంత మోతాదులో విత్తనాలు పట్టుకోవడం చాలా అభినందనీయం. వి కంగ్రాచులేట్ హిమ్ ఆన్ దిస్ సక్సెస్ఫుల్ కేస్. Yeah. Narasimha, keep it up. కూడా డీజీపీ గారు ఈ పత్తి విత్తనాల మీద స్పెషల్ డ్రైవ్ ఉంటుంది. స్పెషల్గా ఇన్ఫర్మేషన్ కూడా సీక్ చేస్తున్నారు. అందుకని మా టీమ్స్ కూడా చాలా అలర్ట్గా ఉన్నాయి. ఎక్కడ చిన్నగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే అక్కడ రైడ్ చేయడం జరుగుతోంది. అట్లాగే డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ మొత్తం మా సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, SHOస్కి అట్లాగే ఇన్స్పెక్టర్స్కి త్రూఅవుట్ జిల్లా అన్ని పోలీస్ స్టేషన్స్లో ఉన్న ఫోర్సెస్కి అట్లాగే టాస్క్ ఫోర్స్కి మా స్పెషల్ బ్రాంచ్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ నకిలీ విత్తనాలని ఎలా గుర్తుపెడతారు అని. మరి ముఖ్యంగా ఇక్కడ ఉండేది పత్తి విత్తనాలు నకిలీ విత్తనాలుగా ఇక్కడ చలామణి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎలా గుర్తించాలో కూడా చెప్పడం జరిగింది. ప్రీవియస్గా ఎక్కడెక్కడ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఈ నకిలీ పత్తి విత్తనాలు పట్టుకోవడం జరిగిందో కూడా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం జరిగింది. అట్లాగే మనం చాలా కోఆర్డినేషన్లో అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఈ రైడ్స్ చేయడం జరుగుతోంది. రైడ్స్ ఒకసారి మా అంతటి కూడా మేము చేసి అది ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాము. సో ఆ రకంగా ఈ నకిలీ విత్తనాలు కూడా ఎక్కడ లేకుండా చేసే బాధ్యత మాది అని చెప్పేసి మేము మరొకసారి ఈ కేసు ద్వారా చెప్పాలని అనుకుంటున్నాం. గుంటూరు జిల్లాలో ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకుని ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్న ఎన్నికల కమిషన్ CS కలెక్టర్ ఉద్యోగులను సహించేది లేదని గల్లా జయదేవ్ తెలిపారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నందున సంబంధిత అధికారులు చొరవ తీసుకుని తాగునీరు ప్రజలకు అందించాలని తెలిపారు. డొక్కా మాణిక్యరావు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ఎలక్షన్ కమిషన్, మున్సిపల్ ఆఫీసర్లు అందరూ కలిసి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పబ్లిసిటీ కన్వీనర్ చిట్టిబాబుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. 450 crores.
దాంట్లో 16 ఆపరేషన్ బట్ ఇంటర్కనెక్షన్స్ which is being executed by Mega Engineering చాలా స్లో బేస్లో ప్రోగ్రెస్ అవుతా ఉంది అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్ కూడా వస్తుంది బికాస్ ఆఫ్ స్లో ఎగ్జిక్యూషన్ బై Mega Engineering. అమృత్ స్కీమ్ కింద 50,000 వాటర్ connections were sanctioned. 26 crores value to 50,000 water connections sanctioned. This project was given to Sudhakar Infra, who have 4,000 connections ఇంతవరకు. ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి ప్రస్తుతం అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. దర్శకుడు, రచయితగా పోసాని ఎన్నో చిత్రాలకు పనిచేశారు. ఇటీవల ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. వరుస చిత్రాల్లో నటిస్తూ వినోదాన్ని పంచుతున్నారు. ప్రస్తుతం పోసానికి హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. పోసానిని పరామర్శించేందుకు వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం రోజు యశోద ఆసుపత్రికి వెళ్లి పోసానిని పరామర్శించారు. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. పోసాని కృష్ణమురళి ఇటీవల మజిలీ, చిత్రలహరి లాంటి చిత్రాల్లో నటించారు. ఆ రెండు చిత్రాల్లో పోసాని నటనకు ప్రశంసలు దక్కాయి. కర్నూలు జిల్లా ఆదోనిలోని భారీగా వర్షం కురిసింది. దీంతో డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో వర్షం నీరు రోడ్లపై వచ్చి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకు ఇదే వర్షం వచ్చింది. ఈ వర్షంతో రైతులు పంటలు వేసుకోవడానికి చాలా మంచి వర్షం వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్లో తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణలోని పలు ప్రాంతాల నుండి వివిధ రకాల వంటకాలను 30 స్టాల్స్లో ఏర్పాటు చేశారు. దైనందిక యాంత్రిక జీవనంలో అందరూ ఫాస్ట్ ఫుడ్, పిజ్జా, బర్గర్ లాంటి వాటిని తినడం ఆరోగ్యానికి హానికరం. ఇందుకు ఊరటగా మన సాంప్రదాయకరమైన వంటకాలు రుచిని మరియు తెలంగాణ గొప్పదనాన్ని హైదరాబాద్ పట్టణ ప్రజలకు తెలియపరచడానికి ఈ కార్యక్రమం నిర్వహించామని తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ చైర్మన్ భూపతి రెడ్డి తెలియజేశారు. సందర్భంగా నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ ఇనాగ్రేషన్ మన మంత్రి గారు, గౌరవ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు రావడం జరిగింది. మరి ఆయన ఆధ్వర్యంలో ఈ ఫుడ్ ఫెస్టివల్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫుడ్ ఫెస్టివల్ ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో ఆది నుంచి వస్తున్న మన తెలంగాణ ఫుడ్స్ దాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం, అదేవిధంగా ఇవాళ మన అయినటువంటి సకినాలు, గారెలు, సున్నుండలు, మన వంటలన్నీ
తెలంగాణ వంటలు ప్రపంచ ప్రఖ్యాతి పొందినాయి. మన బిర్యానీ కూడా ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. అందులో ఎన్నో మసాలా దినుసులు వేసి ఇవాళ అది ఎంత ప్రతి ఒక్కరికి ప్రియమైపోయింది. ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్ బిర్యానీ అంటే పేరు పోయింది. తెలంగాణలో తెలంగాణ వంట. అదేవిధంగా ఈ వంటలు ఇవాళ అందరికి కూడా పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడి తినేది. దీనివల్ల ఏంటంటే శారీరకంగా మానసికంగా మంచిగా ఆరోగ్యంగా పెరుగుతారు. ఇవాళ మనం చూస్తున్నాం టీవీలల్లో ఎక్కడ చూడు అడ్వర్టైజ్మెంట్ కోకోకోలా, బర్గర్, ఈ శీతల పానీయాలను వచ్చి ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయి. దానివల్ల ఆరోగ్యమే కాదు లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంది ఆరోగ్యం ఖరాబ్ అయ్యి. అదే ఈ వంటలు తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామి దర్శనానికి వేచి చూస్తున్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూ లైన్ బయటకు సాగింది. కంపార్ట్మెంట్లోకి ప్రవేశించేందుకు భక్తులు రోడ్డుపైనే వేచి చూస్తున్న పరిస్థితి. ఈ ఉదయం సర్వదర్శనానికి వెళితే రేపు మాత్రమే స్వామిని చూసుకునే పరిస్థితి. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి టైం స్లాట్స్ దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. సాధారణ భక్తులకు సమస్యలు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగ అందిస్తున్నామని అధికారులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ భవనాలు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిన గవర్నర్ తాజా ఉత్తర్వుతో హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్. ములుగు ఎమ్మెల్యే సీతక్కకు అవతరణ వేడుకల్లో అవమానం. వేదికపైకి ఆహ్వానించని అధికారుల తీరుకు ఆగ్రహించిన ఎమ్మెల్యే సీతక్క. జూన్ 8న ఏపీ కేబినెట్ విస్తరించనున్న సీఎం జగన్. సీఎంను కలిసేందుకు ప్రయత్నిస్తున్న పలువురు ఆశావాహులు. భక్తజనంతో కిటకిటలాడుతున్న తిరుమల గిరులు. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.